వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 2Aలో భాగంగా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం ఇప్పుడు మన కాన్సెప్ట్ మొత్తం చెప్పుకున్నామండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పుకుందామండి. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 4x³ ప్లస్ 16x స్క్వేర్ మైనస్ 9x మైనస్ a = 0 ఈజ్ 9, దెన్ ఫైండ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం S1 = సమ్ ఆఫ్ ద రూట్స్ అంటాము. అలాగే S2 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ 2 టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి 3 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ అండి. మామూలుగా అయితే మనకి గివెన్ ఈక్వేషన్ 4x³ ప్లస్ 16x స్క్వేర్ మైనస్ 9x మైనస్ a = 0 అండి. మనం కంపేర్ విత్ a0x³ ప్లస్ a1x స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 = 0 అండి. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ అనుకుంటే, రూట్స్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ అనుకుంటే మనకి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం ఇది పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ S3 తీసుకుంటే S3 అంటే ఆల్ఫా బీటా గామా అండి. ఇది మనకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ a0 = 4, a1 = 16 అండి. అలాగే a2 = -9, అలాగే a3 = -a అండి. మనం మామూలుగా అయితే ఫార్ములా ప్రకారం S3 అంటే మైనస్ a3/a0 అండి. మనకి అంటే a3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ a అండి బై a0 అంటే 4. మనకి ఏమి ఇచ్చాడంటే 9 అని ఇచ్చాడు. గివెన్ దట్ ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమి ఇచ్చాడంటే 9 అని ఇచ్చాడు. అంటే 9 = మనకి మైనస్ ఆఫ్ మైనస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే a/4 అవుతుంది. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే a = మనకి 36 అండి. ఇఫ్ 1, -2, 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ - 2x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 6 = 0, దెన్ ఫైండ్ a అన్నాడండి. మామూలుగా అయితే ఇది 2 రకాలుగా చేయొచ్చండి. అంటే మనకి ఇక్కడ S2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకుని S2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సింపుల్గా మనం ఇవి రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ఇస్ ద రూట్ f(x) = 0 అయితే మనం ఏం రాస్తామంటే f(α) = 0 అని రాస్తామండి. అంటే మనం ఈ 3 రూట్స్ అన్నాడు కాబట్టి దాని నుంచి ఇవి f(1) = 0 అని తీసుకుని మనం ఏ వాల్యూ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. గివెన్ ఈక్వేషన్ x³ - 2x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 6 = 0 అండి. అంటే మనకి ఇచ్చిన దాన్ని f(x) అనుకుంటే f(x) = మనకి x³ - 2x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 6 అండి. అంటే గివెన్ రూట్స్ ఏమి ఇచ్చాడంటే 1, -2, 3 are the roots of f(x) = 0 అండి. అంటే మనకి ఒక రూట్ అయితే మనం ఏదో ఒకటి దీంట్లో ఏది తీసుకున్నా పర్లేదు. f(1) = 0 అండి. 0కి ఈక్వల్ చేసి మనకి అంటే 1³ - 2 × 1 స్క్వేర్ ప్లస్ a × 1 ప్లస్ 6 = 0 అండి. అంటే 1 - 2 ఇక్కడ a ప్లస్
6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందంటే 7 ఏమవుతుందంటే ఇక్కడ a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. a ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. -1 2 అండ్ ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ ఆల్ఫా అండి. గివెన్ ఈక్వేషన్ 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కంపేర్ విత్ a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 అండి ఈజ్ ఈక్వల్ టు 0. a0 ఈజ్ ఈక్వల్ టు మనం 2, అలాగే a1 ఈజ్ ఈక్వల్ టు 1, a2 ఈజ్ ఈక్వల్ టు -2, a3 ఈజ్ ఈక్వల్ టు -6 అండి. మామూలుగా అయితే మనకి గివెన్ రూట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ రూట్స్ ఆర్ -1 2 అండ్ ఆల్ఫా అండి. అంటే మనకి S1 చేస్తే అంటే S1 అంటే మనకి మామూలుగా సమ్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి అంటే -1 ప్లస్ 2 ప్లస్ ఆల్ఫా అండి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ S1 అంటే మైనస్ a1 బై a0 అండి. అంటే ఇక్కడ a1 బై a0 అంటే -1 బై 2 అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ 2లోంచి 1 తీస్తే 1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బై 2 అండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బై 2 -1 అండి. అంటే ఎంత అవుతుందంటే -3 బై 2 అవుతుంది ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 బై 2 అండి. 1 ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ ఆల్ఫా అండి. అంటే మామూలుగా అయితే మనకి అంటే మన S1 కానీ S3 కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఆన్సరు. అంటే ఇందాక ప్రాబ్లం లాగానే అంటే ఇందాక కూడా ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రూట్స్ ఇచ్చాడు. కాబట్టి గివెన్ ఈక్వేషన్ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది అంటే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే కంపేర్ విత్ a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే గివెన్ రూట్స్ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ రూట్స్ 1 ఆల్ఫా అండి. అంటే మనం S1 ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ అండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి 1 ప్లస్ లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ S3 అనేది తీసుకోవచ్చు, S1 అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అయితే మనకి ఇంకా 1 × 1 కాబట్టి ఆల్ఫా డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి S3 తీసుకుందామండి. అంటే S3 తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మనకు ఫార్ములా ప్రకారం ఇక్కడ కంపేర్ చేసుకుంటే a0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే a1 ఈజ్ ఈక్వల్ టు -6, a2 ఈజ్ ఈక్వల్ టు 9, a3 ఈజ్ ఈక్వల్ టు -4 అండి. అంటే మామూలుగా S3 అంటే మనకి ఫార్ములా ప్రకారం -a3 బై a0 అండి. అంటే ఇక్కడ a3 అంటే -4 అండి. అంటే a0 అంటే 1 కాబట్టి ఇక్కడ ఆల్ఫా డైరెక్ట్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అండి. డైరెక్ట్గా వచ్చేస్తా ఆన్సర్. ఇక్కడ S3 చేస్తే S1 చేసినా వస్తుందండి. 1 + 1 + 1 ఆల్ఫా అంటే 1 అవర్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి 1 × 1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ S3 చేసాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అండి. 5th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఆల్జబ్రిక్ ఈక్వేషన్ whose roots are 2 times the roots of x power 5 minus 2x power 4 plus 3 × x cube minus 2x square plus 4x plus 3 is equal to 0 అండి. మామూలుగా అయితే మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తే మనకి ఫైండ్ ద ఆల్జబ్రిక్ ఈక్వేషన్ whose roots are 2 times అంటే మనకి అంటే రూట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అయితే 2 times అంటే 2 ఆల్ఫా 1
2 ఆల్ఫా 2 2 ఆల్ఫా 3 అవుతుందండి. అంటే మనకి రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే మనం ట్రాన్స్ఫర్డ్ ఈక్వేషన్ అంటే మనం ఏం రాస్తాం అంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ x/2 రాస్తాం. అంటే ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ రెసిప్రోకల్ అవుతుందండి. అంటే x/2 వస్తుంది. అంటే x ఉన్న ప్రతి చోట x/2 రాసి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ +3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆల్జిబ్రిక్ ఈక్వేషను అంటే 2 టైమ్స్ కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ x/2 అవుతుంది. అదే 3 టైమ్స్ అయితే ఎఫ్ ఆఫ్ x/3 అవుతుంది. అలాగే k టైమ్స్ అయితే ఎఫ్ ఆఫ్ x/k అవుతుందండి. అంటే x ఉన్న చోటల్లా మనం ఇక్కడ x/2 రాయాలి. అంటే x/2 హోల్ పవర్ 5 -2 ఇంటూ x/2 హోల్ పవర్ 4 +3 ఇంటూ x/2 హోల్ క్యూబ్ -2 ఇంటూ x/2 x స్క్వేర్ 4 ఇంటూ x/2 +3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 పవర్ 5 అండి. అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 పవర్ 5 కాబట్టి 2 పవర్ 5 వస్తుంది. ఇక్కడ మనకి 2 పవర్ 5 అంటే ఇక్కడ 2 పవర్ 5 కాబట్టి x పవర్ 5 వస్తుంది. అలాగే ఇక్కడ 2 పవర్ 4 కాబట్టి ఇంకో 2తో మల్టిప్లై చేయాలి. అంటే -4x అవుతుంది. అలాగే ఇక్కడ 2 పవర్ 3 కాబట్టి ఇంకా 2 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి పైన. అంటే 4తో మల్టిప్లై చేయాలి. 12x³ అవుతుందండి. అలాగే ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 పవర్ 3 ఉంటుంది. 2 పవర్ 3తో మల్టిప్లై చేస్తే మనకి 8 కాబట్టి 16 అవుతుందండి. 16x². అలాగే ఇక్కడ ఓన్లీ 2 కాబట్టి ఇక్కడ 2 పవర్ 4 ఉంటుంది. 2 పవర్ 4 అంటే 16 కాబట్టి 16 ఇంటూ 4 అండి. 64x అండి. ఇక్కడ 2 పవర్ 5 అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్ 2 పవర్ 5 అంటే మనకి 32 అండి. 32 ఇంటూ 3 6 96 అవుతుందండి. 96 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే x పవర్ 5 ఇక్కడ x పవర్ 4 రాయాలి. -4x పవర్ 4 +12x³ -16x² 64x +96 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషను, ఆల్జబ్రిక్ ఈక్వేషను. అంటే మనకి నెగిటివ్ రూట్స్ అంటే ఎఫ్ ఆఫ్ -x రాయాలి. అలాగే రెసిప్రోకల్ రూట్స్ అంటే మనకి అంటే రెసిప్రోకల్ రూట్ 1/x రాయాలి. అలాగే మనకి అంటే ఇచ్చిన ట్రాన్స్ఫర్డ్ ఈక్వేషన్ బట్టి దీనికి మనం రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ రాయాలండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ 4x³ -6x² +7x +3 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా అండి. మనకి అంటే ఆల్ఫా బీటా గామా రూట్స్ అన్నాడు. అంటే 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైం అండి. అంటే ఇది S2 ఫైండ్ అవుట్ డైరెక్ట్గా మనకి ఇవ్వకుండా ఇది S2 ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. మనకి గివెన్ ఈక్వేషన్ 4x³ -6x² +7x +3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కంపేర్ విత్ a0 x పవర్ 3 +a1 x² +a2 x అండి +a3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి కంపేర్ చేసుకుంటే a0 ఈజ్ ఈక్వల్ టు 4, a1 ఈజ్ ఈక్వల్ టు -6, అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు 7, a3 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. మనకి అంటే గివెన్ రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా అయితే మనకి ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఆల్ఫా బీటా
బీటా గామా గామా ఆల్ఫా అండి. అంటే ఇది మామూలుగా 2 రూట్స్ ఎట్ ఏ టైం అంటే S2 అండి. S2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ప్రకారం S2 అంటే ఏం రాయాలంటే A2/A0 రాయాలి. ఫార్ములా ప్రకారం A2/A0 రాయాలి. A2 అంటే మనకి 7, ఇక్కడ 4 అండి. అంటే ఆల్ఫా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7/4. 7th క్వశ్చన్ అండి. ఇఫ్ ఆల్ఫా బీటా 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ - 2x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ఆల్ఫా బీటా అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే మనం ఇక్కడ ఆల్ఫా బీటా 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం S1 కానీ S3 కానీ చేసాం. ఇప్పుడు మనం 2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి S1 S3 2 చూసుకుంటే మనకి అంటే గివెన్ ఈక్వేషన్ అండి. గివెన్ ఈక్వేషన్ x³ - 2x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఆల్ఫా బీటా 1 వచ్చింది కాబట్టి మనం కంపేర్ విత్ A0 x³ ప్లస్ A1 x² ప్లస్ A2x ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే A0 ఈజ్ ఈక్వల్ టు 1, A1 ఈజ్ ఈక్వల్ టు -2, A2 ఈజ్ ఈక్వల్ టు -5, A3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి మనకి గివెన్ రూట్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దామండి. గివెన్ రూట్స్ ఆల్ఫా బీటా 1 అండి. అంటే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 అండి ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం -A1/A0 అంటే ఇక్కడ -2/A0 అంటే 1 అండి. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుందండి. అంటే ఈ 1 అవతలకి వెళ్తే 2 - 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి అలాగే S3 కూడా చేద్దాం. S3 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి. అంటే ఆల్ఫా బీటా 1 అండి. అంటే మన ఫార్ములా ప్రకారం ఏంటంటే A3/A0 అంటే S3 అంటే -A3/A0 అండి. అంటే ఇక్కడ మనకి A3 అంటే -6 ఇక్కడ A0 అంటే 1 అండి. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే -6. ఇక్కడ ఇది 2 అనుకుంటే మనకి ఒకటి ఉందండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా అండి. దీని నుంచి మనం చేయొచ్చు. అక్కడ ఆల్ఫా బీటా తెలుసు. ఫ్రమ్ 1 and 2 నుంచి ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే -6 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 25 అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఇది 3 అంటే 1 and 3 నుంచి మనకి ఆల్ఫా ప్లస్ 1 and 3 నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అండి. దాని నుంచి మనకి 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుంది. అలాగే మనం ఈ ఆల్ఫా వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే మనకి బీటా వాల్యూ వస్తుందండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఆల్ఫా అంటే 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 - 3 అంటే -2 అవుతుందండి. అంటే ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -2. పాలినామియల్ ఈక్వేషన్ లోయెస్ట్ డిగ్రీ విత్ రూట్స్. మామూలుగా రూట్స్ ఇస్తే మనకి గివెన్ రూట్స్ ఏమి ఇచ్చాడంటే మనకి 0 0 ఇక్కడ 2 -2 ఇచ్చాడండి మనకి. అంటే మామూలుగా పాలినామియల్ ఈక్వేషన్ రాస్తే మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా అలాగే వీటిని రూట్స్ అనుకుంటే మనం ఎలా రాస్తామంటే రిక్వైర్డ్
పాలినామియల్ ఈక్వేషను అంటే మనం ఎక్స్ మైనస్ 0 అలాగే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అలా రాస్తాం కదండి. దీన్ని కూడా ఎక్స్ మైనస్ 0 ఎక్స్ మైనస్ 2 అలాగే ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 అవుతుందండి రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అండి. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు 0 ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అవుతుందండి. ఇక్కడ 0 అంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ 4 అలాగే మైనస్ 4x స్క్వేర్ ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 16 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ పవర్ 6 అలాగే 4x పవర్ 4 ఇక్కడ మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ 8x స్క్వేర్ కాదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసి రాద్దామండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 16 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఎక్స్ పవర్ 6 మైనస్ 8x పవర్ 4 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషను. x power 6 minus 8x power 4 plus 16 whose roots are negatives of the roots of x power 4 5x cube plus 11x plus 3 is equal to 0 అండి. అంటే మనకి నెగిటివ్ రూట్స్ అంటే మామూలుగా అయితే మైనస్ ఆల్ఫా 1 కామా మైనస్ ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 3 మైనస్ ఆల్ఫా n అండి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే నెగిటివ్ రూట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏం రాయాలి అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి. అంటే మనకి 2 టైమ్స్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం ఎలా రాసామంటే 2 ఇంటూ ఆల్ఫా 1 2 ఇంటూ ఆల్ఫా 2 2 ఇంటూ ఆల్ఫా 3 అంటే x/2 రాసాం. ఇక్కడ నెగిటివ్ రూట్స్ అన్నట్టు కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ రాయాలండి. అంటే ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ రాయాలి నెగిటివ్ రూట్స్ అంటే. మనకి గివెన్ ఈక్వేషను ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 11x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 5 ఇంటూ ఎక్స్ పవర్ క్యూబ్ ప్లస్ 11 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి ఎక్స్ పవర్ 4 వస్తుంది. ఇక్కడ ఆడ్ పవర్ కాబట్టి మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుందండి. అంటే మైనస్ 11x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. నెగిటివ్ రూట్స్ అంటే మైనస్ ఎక్స్ రాయాలి. అలాగే 2 టైమ్స్ 3 టైమ్స్ రూట్స్ అంటే x/3 x/2 రాయాలి. అలాగే రెసిప్రోకల్ రూట్స్ అంటే 1/x రాయాలండి. మోనిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 హూజ్ రూట్స్ ఆర్ 2, 3, 6 అండి. అంటే మనకి మోనిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ 1 అయితే దాన్ని ఏమంటామంటే మోనిక్ పాలినామియల్ అంటాము. మామూలుగా అయితే మనకి ఇచ్చిన రూట్స్ గివెన్ రూట్స్ ఏమి ఇచ్చాడంటే 2, 3, 6 ఇచ్చాడు. అంటే వీటిని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 3 గామా ఈజ్ ఈక్వల్ టు 6 ఎందుకంటే ద రిక్వైర్డ్ మోనిక్ పాలినామియల్ ఈక్వేషన్ దాన్ని మనం ఎలా రాస్తామంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ
ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ 2, అలాగే ఎక్స్ మైనస్ 3, అలాగే ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం ముందు ఈ రెండు మల్టిప్లై చేసి తర్వాత దీంతో మల్టిప్లై చేద్దాం. మనకి మోనిక్ డిగ్రీ 3 అంటే ఎక్స్ పవర్ 3 అలాగ రావాలి. కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 3x ప్లస్ 18 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 2 అలాగే దీన్ని అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇప్పుడు దీంతో మల్టిప్లై చేద్దాం. ముందు ఎక్స్తో మల్టిప్లై చేద్దామండి. అంటే ఎక్స్ క్యూబ్ 9x స్క్వేర్ ప్లస్ 18x అలాగే మైనస్ 2తో మల్టిప్లై చేద్దాం. మైనస్ 2x స్క్వేర్ అలాగే ప్లస్ 18x ఇక్కడ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 11x స్క్వేర్ 36x ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. అంటే మామూలుగా అయితే